వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్. మంత్రి సిద్రి అప్పలరాజు చేసిన కామెంట్స్ పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్. నేతల స్థాయి ఏమిటి, ఏం మాట్లాడుతున్నాం అనే దానిని దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిక. చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్. ప్రభుత్వం పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా. కేరళలోని ఐరూరులో ప్రియుడిపై దాడికి పాల్పడ్డ ప్రియురాలి అరెస్ట్. పాత బంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతో ముఠాతో కలిసి దాడి. ఇక డీటెయిల్స్ చూసే పేదల పెన్నిది బడుగుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహ ఆవిష్కరణ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఇవాళ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం ఏప్రిల్ 14 మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి మాజీ లోక్సభ ఎంపీ అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. దేశంలోని అతిపెద్ద కాంస్య విగ్రహం ఇదే. ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. విగ్రహ ఆవిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభను జరుపుతున్నారు. ఈ సందర్భంగా పార్క్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. 125 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని 98 ఏళ్ల పద్మభూషణ్ రామ్వాంజీ సుతార్ రూపొందించారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. నిజానికి ఈ విగ్రహ పార్కును సంవత్సర కాలంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం 2016లో 11.4 ఎకరాల స్థలాన్ని ఎన్టీఆర్ పార్క్ పక్కన కేటాయించింది. కానీ అంతా పూర్తయ్యేసరికి 6 ఏళ్లు పట్టింది. 2016 ఏప్రిల్ 14న 146 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. భూమి నుంచి చూసే విగ్రహం పై వరకు మొత్తం 125 అడుగులు, అంటే విగ్రహం కింద ఉన్న బేస్ 50 అడుగులు ఎత్తుంది. విగ్రహం 2 ఎకరాల స్థలంలో ఉంది. విగ్రహం కింద ఉన్న బేస్ ని ప్రస్తుత పార్లమెంటు భవనం ఆకారంలో నిర్మించారు. తద్వారా రాజ్యాంగ రూపశిల్పి అనే అర్థం వచ్చేలా చేశారు. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, ఆయన జీవిత చరిత్ర విశేషాలు ఉండనున్నాయి. ఈ భవనం, విగ్రహం అన్ని భూకంపాలని తట్టుకునేలా నిర్మించారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ దాదాపు 9 ఎకరాల్లో మెమోరియల్ పార్క్ ఉంది. ఇక్కడే మ్యూజియం, లైబ్రరీ కూడా ఉంటాయి. రోజు వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి. విగ్రహావిష్కరణను కని విని ఎరగని రీతిలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్ పై చెల్లేందుకు రకరకాల పూలను రెడీ చేసింది. అంతేకాదు, హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ జాతి నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించనుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం బౌద్ధ భిక్షువులను ఆహ్వానించిన ప్రభుత్వం బౌద్ధ సాంప్రదాయాలు, ఆచారాలను అనుసరించి దీన్ని నిర్మిస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి సిద్రి అప్పలరాజు చేసిన కామెంట్స్ పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఎవరిపై అయినా కామెంట్స్ చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనే దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీరియస్ అయింది సీఎంఓ. ఇదే విషయాన్ని సీఎంఓ వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. కాగా బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి సిద్రి అప్పలరాజు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా అని ప్రశ్నించారు. ఓ కొసారైనా జాతీయవాదం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయవాదులని సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయవాదాన్ని రచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు సిద్రి అప్పలరాజు. అంతేకాదు, ఆంధ్ర ప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప అక్కడ ఏమీ ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అప్పలరాజు. తెలంగాణ రాజకీయాలు ఏపీలో ఏమాత్రం పనిచేయవని అన్నారు మంత్రి.
చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ, ఎంపీలు వద్దిరాజు, నామా నాగేశ్వరరావు పరామర్శించారు. మరింత శ్రద్ధతో మెరుగైన సేవలు అందించాల్సిందిగా అధికారులు, వైద్యులను కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. నిమ్స్ అధికారులు వైద్యుల బృందంతో మాట్లాడి మరింత మెరుగైన చికిత్స సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని, వీరి సహాయకులు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, డైరెక్టర్ డాక్టర్ బీరప్పలకు కేటీఆర్ పలు సూచనలు చేశారు, సలహాలు ఇచ్చారు. వారందరికీ కూడా వారు మళ్ళీ తిరిగి ప్రశాంతంగా తమ జీవనాన్ని కొనసాగించడానికి కోల్పోయిన వారిని అంటే తెలియదు కనీసం ప్రశాంతంగా జీవించడానికి ఏ విధంగా అన్నీ కూడా చేస్తాము. గౌరవ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, విజయ్ గారు, గౌరవ ఎంపీ గారు, గాయత్రి గారు, ముఖ్యమంత్రి గారు పంపిణీ అందరం గురించి మరి ముఖ్యమంత్రి గారు విశ్వాసాన్ని ఇవ్వాలి, భరోసాని వచ్చి వాటిలో ధైర్యాన్ని తప్పకుండా వారందరికీ అండగా కుటుంబాలకు అండగా ఉంటారు. కేరళలోని వర్క్లా సమీపంలోని ఐరూర్లోని తన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన టీనేజ్ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. చెరున్నీయూర్కి చెందినటువంటి లక్ష్మీప్రియ బీసీఏ విద్యార్థిని తిరువనంతపురంలోని ఆమె స్నేహితుడి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 5న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 10 మంది నిందితులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకుళంకు చెందినటువంటి అమల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మి, ఆ యువకుడు గతంలో రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇటీవల చదువు కోసం ఎర్నాకుళం వెళ్లిన ఆమె అక్కడ మరో యువకుడితో స్నేహం చేసింది. దీంతో ఆమె తన పాత బంధాన్ని తెంచుకోవాలనుకుంది. అయితే లక్ష్మి డిమాండ్ కు ఐరూరు వాసి అయిన తన మాజీ ప్రియుడు అంగీకరించకపోవడంతో ఆమె మరో 6 స్నేహితులు అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులు ఈ విషయం గురించి వివరిస్తూ యువకుడిని కిడ్నాప్ తర్వాత తీవ్రంగా దాడి చేసి నగ్నంగా రోడ్డుపై పడేసిన కేసులో బాధితుడి మాజీ ప్రియురాలు సహా పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితురాలైన లక్ష్మీప్రియతో బ్రేకప్ చేసుకోవడానికి బాధితుడు నిరాకరించడంతో ఈ దాడి జరిగిందని తెలిపారు. లక్ష్మీప్రియ ఆదేశాల మేరకే ఓ ముఠా యువకుడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. యువతి తన బంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతోనే యువతి ఒక గ్యాంగ్ తన ప్రస్తుత ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ కేసులో లక్ష్మీప్రియను మొదటి నిందితురాలుగా చేర్చారు. ఈ కేసులో 8వ నిందితుడైన ఎర్నాకుళానికి చెందిన అమల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. മാസ്ക് കൂടെ മാറ്റി വെച്ചു. നല്ല കാര്യം ചെയ്യുന്നുണ്ടല്ലോ. മാസ്ക് മാറ്റണോളെ, കുഴപ്പമൊന്നുമില്ല. നല്ല സംബന്ധമൊക്കെ വരും. എനിക്കൊന്നും വേണ്ട ഈ പൂറി മോന്റെ ഫോൺ. ഇതിനെപ്പോലെ വാണോ ഈ പൂറി ഫോൺ? വോയിസ് വന്ന നിന്റെ വീഡിയോ എടുക്കുന്നത്. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. నడుచుకుంటూ వెళుతున్న ప్రియాంక అనే మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలో స్కూల్ నుండి పిల్లలను తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని చివెంలం పరిధిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ విజయం తాత్కాలికంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఏపీ మంత్రులు మాటలు జాగ్రత్తగా వాడకపోతే అందరి చిట్టాలు విప్పుతామన్నారు. కేంద్ర నిర్ణయం పూర్తి స్థాయి నిర్ణయంగా భావించడం లేదని, బీఆర్ఎస్ బిడ్డింగ్ లో పాల్గొంటుందనే కేంద్రం వెనకడుగు వేసిందన్నారు. ఏపీ ప్రజల నుండి స్థానిక పార్టీలకు వ్యతిరేకత వస్తుందని ప్రకటన కూడా వచ్చిందని, బీజేపీ స్థానిక ప్రజలను మోసం చేసేందుకే తాత్కాలిక ప్రకటన అని అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అది కేవలం మోసపూరితంగా చేసిన, తాత్కాలికంగా చేసిన ప్రకటన అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మేము దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానిపైన మాట్లాడడం మొదలుపెట్టినరో
వెంటనే అక్కడ ఉన్న పార్టీలకు వణుకు మొదలైంది. ఇవాళ రోజు అవి రెండు కూడా బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా వాటికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం కొరకు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి వాటిని బయటపడించడం కొరకు మాత్రమే ఇవాళ కేంద్ర మంత్రితోని ఈ ప్రకటన చేయించినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కానీ కేంద్రంది మోసపూరిత ప్రకటనే. ఇది పూర్తి స్థాయిలో ఉపసంహరించుకున్నట్టుగా మాత్రం మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేయడం అనేది వెనతో పెట్టిన విద్య. ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గటం, మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని కాటివేయడం అనేది ఇది బీజేపీ నైజం. అదే ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ చేపిస్తూ ఉంది బీజేపీ. ఇది తప్పకుండా బీఆర్ఎస్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలని రక్షించుకోవడం కొరకు చేసిన మోసపూరితమైన ప్రకటన తప్ప ఇది ఇంకొకటి కాదు. సరే, ఆంధ్ర మంత్రులకు సంబంధించి మా మంత్రి గారు హరీష్ రావు గారు చాలా యథాలాపంగా ఇక్కడ చిన్న కార్యకర్తల సమావేశాలు మాట్లాడుకుంటూ ఏదో అభివృద్ధి గురించి ఏదో పోల్చినాడనే ఒక మాట తీసుకొని తొందరపడి మాట్లాడినారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. దాంట్లో కొంత అపరిపక్వంగా ఉన్నాయి వాళ్ళ మాటలు, కొంత అజ్ఞానంగా కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటల్లో మేము లేకపోతే అక్కడ ఏమీ లేదు, మేము పోకపోతే అక్కడ ఏమీ లేదు అని తెలియదు ఒక మాట మాట్లాడినారు. ఎప్పుడు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలడం అనేది, అక్కడ ఉన్న చోట అవకాశాలు లేకపోతే, ఉన్న చోట బతుకుదెరువు లేకపోతేనే ఇంకొక చోటికి పోతారు ఎవరైనా ప్రజలు. మేము కూడా వెళ్ళినాం. తెలంగాణ నుంచి దాదాపు 15-20 లక్షల మంది మా ప్రజలు వలసలు వెళ్ళినారు. అప్పటి వీళ్ళ దుర్మార్గమైన పరిపాలనలో, వీళ్ళ మూర్ఖపు పరిపాలనలో తెలంగాణ వెనుకబడి నెట్టివేయబడి మా మహబూబ్నగర్, మా నల్లగొండ, మా మెదక్, మా నిజామాబాద్, మా కరీంనగర్, మా ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాదిగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోయినారు. కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత కేవలం 8 ఏళ్లలోనే మొత్తం మా వాళ్ళు వెనక్కి రావడం కాకుండా ఇంకా అదనంగా 15 లక్షల మంది పైగా ఇతర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే స్థితిలో, ఇవాళ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే స్థితిలో తెలంగాణ ఎదిగింది. అంతేకాదు హైదరాబాద్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కింద ముంపునకు గురవుతున్న లప్పనాయక తండా గ్రామస్తులకు పరిహారం, పునరావాసం, R&R ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి 1.5 ఏళ్ల గడుస్తున్నా అమలు చేయడం లేదంటూ యాదగిరిగుట్టలో భూ నిర్వాసితులు మండల పరిషత్ కార్యాలయానికి తాళం వేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే లప్పనాయక తండా గ్రామస్తులు బయట నుండి తాళం వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మొన్న ఇప్పటిదాకా మేము చర్చ జరిగింది. మన జిల్లా పరిషత్లో కూడా ఇదే విషయం జరిగితే మే నెల వరకు మొత్తం డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది మన జిల్లా పరిషత్లో. ఇవాళ కూడా మేము మండల పరిషత్ ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ కూడా లప్పనాయకుల సర్పంచ్ గారికి అందరూ కూడా మద్దతు తెలియడం జరిగింది. దాంతో ఎంఆర్ఓ కూడా వెంటనే స్పందించి సార్ నేను రేపటి నుండి వర్క్లో ఉండి దాన్ని వెంటనే సర్వే చేసి దానికి ఏందో నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలెక్టర్ గారు కూడా కలిసి కూడా నేను దీనికి నివేదిక తొందరగా ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాను, సర్టిఫికెట్లు అందే ప్రయత్నం చేస్తానని చెప్పి ఎంఆర్ఓ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరంతా లప్పనాయకుల ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సరే మీకు ఏదున్నా కూడా సహకారం మా మండల పరిషత్ నుంచి ఏదైనా కూడా చేస్తామని చెప్పి మేము తీర్మానం చేయడం కూడా జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇరావ శంకర్ నాయక్, లప్పనాయ తండ మాది. మా ఊరు లప్పనాయ తండ బసవాపురం రిజర్వాయర్లో ముప్పుకు గురైంది. మాకు ఇప్పటివరకు మొత్తం 721 ఎకరం ముప్పుకు గురైంది. తండ కూడా మొత్తం మునిపోయింది. మాకు ఇప్పటికీ 500 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. 205 ఎకరాలకు ఇంకా డబ్బులు రావాలి. మా ఇండ్ల నష్టపరిహారం రావాలి, మాకు ప్యాకేజ్ రావాలి. ఇంకోటి మా ఇండ్లది కింద భూ అడుగు కూడా 8 ఎకరాలు 8 గుంటలు ఉంది, దానికి కూడా అవార్డు చేసి ఆ నష్టపరిహారం రావాలి. మళ్ళీ మాకు ఇంకోటి దాతరపల్లి గ్రామ పంచాయతీలో 294 సర్వే నెంబర్లో లేఅవుట్ చేసి ఇస్తామని చెప్పి సంవత్సరం క్రితం పోలీసులతోటి పని చేయించుకుంటామని బెదిరించి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మేము చాలామంది రాజకీయ నాయకులను కలిసినాం. రాజకీయ నాయకుల దగ్గర ఎటువంటి స్పందన లేదు. ఇది అంతా ఎందుకు చేస్తున్నారు అంటే గిరిజనులం కాబట్టి మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్న ధోరణితోటి మేము లాస్ట్కి వస్తే ఈరోజు జనరల్ బాడీని కూడా సమావేశాన్ని కూడా అడ్డుకోనికి వచ్చినాం. కానీ ఆల్రెడీ జనరల్ బాడీ కొనసాగుతుంది, తలుపులు వేసుకోరు. ప్రభుత్వ అధికారులు ఆ జనరల్ బాడీ కొనసాగిస్తూనే ఉన్నారు, మమ్మల్ని లోపలికి రానియకుండా. ఇట్లా గిరిజనులను కించపరచడం ఎంతవరకు న్యాయం? గిరిజనులకు అసలు మేము మనుషులం కాదా? ప్రభుత్వం మా మీద కనికరం లేదు ఎందుకో. మరి ఎస్సీలకు రైతు అది దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు అంటారు. మరి మేము కూడా లంబడోళ్ళమే. మేము ప్రభుత్వానికి అన్ని విధాల 709 ఎకరాల భూమి ఇచ్చినాం. జగిత్యాల పట్టణంలోని ఆలయాల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడతాయని జగిత్యాల రూరల్ ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్, పొలాస ఆలయ చైర్మన్ మర్రిపల్లి కొండలరావులు అన్నారు. జగిత్యాల రూరల్ మండలపు పొలాస పౌలాస్తేశ్వర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ఆలయ చైర్మన్ మర్రిపల్లి కొండలరావుతో కలిసి ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఆలయ చైర్మన్ కొండలరావులు మాట్లాడుతూ పొలాసలోని పౌలాస్తేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రశస్త్యం ఉందని, భక్తులకు కొంగు బంగారంగా విలాసిల్లుతుందన్నారు. ఆలయాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగల బారి నుండి ఆలయాన్ని రక్షించుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ ఉమా పౌలాస్తేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి సదా కోరుకుంటూ ఈరోజు పొలాస గ్రామంలోని పౌలాస్తేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పరంగా మొన్న జరిగినటువంటి సంఘటన కొండగట్టు టెంపుల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, దొంగతనానికి ప్రయత్నం జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తారా కంప్యూటర్స్ వారి సహకారంతో 1,00,000 రూపాయల పైన ఖర్చు చేసి బ్రహ్మాండంగా గుడి చుట్టూ ఒక సీసీ కెమెరా పర్యంతం నిర్మించడం జరిగింది. ఎక్కడ అన్ని కార్నర్స్ నుంచి కూడా ఎక్కడ ఎవరు అవాంఛనీయటువంటి వ్యక్తులు వచ్చినా, ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే రికార్డు కావడానికి అనుకూలంగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో సీసీ కెమెరాలను నిర్మించడం జరిగింది. దానికి తారా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి సోదరులు బాగా సహకరించడం సంతోషదాయకం. ఇందులో భాగంగా ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో పౌలాస్తేశ్వర స్వామి ఉమా మహేశ్వరుని యొక్క కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో పరిసర మండల గ్రామ ప్రజలందరూ కూడా కళ్యాణానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తరించి వారి ఆశీస్సులు పొందవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. 2 టర్ముల నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది. ఎందుకనంటే
గతంలో కళ్యాణ మండపం లేదు, ఇవాళ కళ్యాణ మండపం అయింది. ఈ గుడికి ఎంత చేసినా తక్కువనే. మరి అలాంటిది దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అటు కొండగట్టు దేవాలయంలో, అదే రోజు రాత్రి పలాస దేవాలయంలో దొంగలు పడి ఆ భగవంతుడు వాళ్ళకంతా దోసుకపోయేంత ఆస్కారం ఇవ్వలే. ఎందుకనంటే ఆ భగవంతుడి సొమ్ము ముట్టాలి అంటే అంత ఈజీ కాదు. మరి మనకు తెలియని మూడో కన్ను ఏదైనా ఉన్నది అని అంటే అది ఆ భగవంతుడు, దానితో పాటు సీసీ కెమెరాలు. గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ ఆధ్వర్యంలో బూత్ నంబర్ 222223 బూత్ ఇన్ఛార్జిగా మోతే లక్ష్మణ్ని నియమించారు. శ్రీగిరిపల్లి గ్రామ బీజేపీ అధ్యక్షునిగా దాసరి అనిల్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షునిగా సందా అశోక్ ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్, సుధాకర్, కుమార్, గణేష్, అంజీ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కో కన్వీనర్ ఈరోజు గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామానికి రావడం జరిగింది. శ్రీగిరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకుల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ గ్రామంలో బూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి బూత్ అధ్యక్షునిగా మన మోతే లక్ష్మణ్ గారిని నియమించడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకుల ఉత్సాహం చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇలా వారంతట వారే స్వచ్ఛందంగా బీజేపీ మీద అభిమానంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలనకు వాళ్ళు ముగ్ధులై ఇలా స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరాలే, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీ కోసం ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామాన ఇలా యువకులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. నేడు గజ్వేల్ మండలంలో శ్రీగిరిపల్లి గ్రామంలో బూత్ స్వశక్తి కార్యక్రమం ద్వారా గ్రామంలో బూత్ కమిటీ వేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి శ్రీగిరిపల్లి గ్రామ యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇలాగే కష్టపడి శ్రీగిరిపల్లి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగానే మన యువకులు మనకు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో జనతులు కాబట్టి ఈ విధంగానే మనం కష్టపడితే రాబోయే ఎన్నికల్లో మనము గజ్వేల్ గడ్డపైన బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ విధంగా కష్టపడాలని తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతకి జై. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం మైనార్టీలకు ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో భాగంగా కోరుట్ల పట్టణంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, పవిత్రమైన రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లతో చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రంజాన్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని, నిరుపేద ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వమే కానుకలను అందజేసే సాంప్రదాయం ఎక్కడా లేదని అన్నారు. तादाद में लोगों को जहन्नम से निकाल देते हैं। ऐ प्यारे अल्लाह, हम तमाम को जहन्नम से बरी फरमा दीजिए। ऐ अल्लाह, जन्नत में दाखिला फरमा दीजिए। उन लोगों में हमारा नाम शामिल फरमाइए जिन लोगों के बारे में आप जहन्नम से ऐ अल्लाह बरी का फैसला फरमाते हैं। ఈ కార్యక్రమంలో భాగంగా మా సోదరులకు సోదరులందరికీ రమణాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ
ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఏ మతాన్ని కానీ ఎవరికైనా వాళ్ళ పట్టుదల వాళ్ళు చేయాలి, ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మన టీఆర్ఎస్ వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు హిందూ కార్యక్రమం, అదేవిధంగా వేరే వాళ్ళకు బట్టలు వచ్చే కార్యక్రమం, మసీదులకు కూడా రిపేర్ కానీ మసీదుల మీద కలర్ చేసుకోవడం కానీ చేసుకునే విధంగా ప్రతి మసీదులో చేస్తున్నాం. ప్రభుత్వాలను కూడా అన్నింటినీ మంచి ఉండాలని, నీట్ ఉండాలనే ఉద్దేశంతో మా గుడ్లలో కూడా లైట్లు కూడా మా సంవత్సరాల గౌరవ సంవత్సరాలు ఎక్కడానికి ప్రతి ప్రభుత్వాన్ని లైట్లు పెట్టుకున్నాం. అన్ని విధాల అభివృద్ధి తెలుసుకుంటున్నాం. మైనార్టీ సోదరులు కూడా అందరం కలిసిన వాస్తవాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన పొంగిలేటి వర్గీయులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మండల పరిధిలోని ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జీవీఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఎటువంటి నోటీసులు అందించకుండా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అందుకుగాను మండలంలో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పొంగిలేటి పాయం అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వైపు నడుస్తామని ప్రకటించారు. విమర్శించిన నాయకుడు, ఆయన కోటికి ఖాళీ కోటికి కూడా సరిపోయినటువంటి నాయకుడు, ఆయన మాట్లాడే అర్హత లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. జాగ్రత్త లేకపోతే మాత్రం తనకుంటుంది. ఏది ఎవరు ఏమన్నా కూడా నేను ముందే చెప్తున్నా, ఇంకొకసారిగా పొరపాటున ఎక్కడన్నా శ్రీనివాసరెడ్డిని గురించి కానీ మాట్లాడితే మాత్రం ఈ నాయకుడు మాత్రం ఈపు పగులుతుంది. అది గ్యారెంటీ. అది చీనన్నను విమర్శించే హక్కు లేదు. తను 24 గంటలు మోసాలు చేసుకుంటూ ఒక పార్టీ పంచం చేరి ఈ పార్టీ పండు తినుకుంటా, ఈ పార్టీ ఇంతో అంతో ఇస్తే లబ్ధి పొందుకుంటా, తీరా నిక్కా మూమెంట్కి వచ్చేసి తన పార్టీ సిద్ధాంతం ఉంటే ఆ పని చేయడు. ఏ నాయకుడైనా సరే తీరా నిక్కా మూమెంట్కి వచ్చేసేసి తను 10 లక్షలు 20 లక్షలు బేరం ఆడుకొని లోపాకారంగా తను చేసే పనులన్నీ అటువంటి. ఇవాళ మామూలు సామాన్య కార్యకర్త కాడ కూడా, సామాన్య రైతు కాడ కూడా 24 గంటలు వాడి బతుకు బదార్పాల లెక్క అడక తినే బతుకు. వాడు ఇవాళ సీనన్నను విమర్శించేటోడు అయిందా? సీనన్న ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దానాలు చేస్తుండు. వీడు శవాల మీద డబ్బులు పెడితే ఏరక తింటుండు. వీడికి ఏం అర్హత ఉంది అని సభాముఖంగా నా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్. మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన కామెంట్స్ పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్. నేతల స్థాయి ఏమిటి, ఏం మాట్లాడుతున్నాం అనే దానిని దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిక. చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్. ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా. కేరళలోని ఐరూరులో ప్రియుడిపై దాడికి పాల్పడ్డ ప్రియురాలి అరెస్ట్. పాత బంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతో ముఠాతో కలిసి దాడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.